మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గంలో నడుస్తున్న వర్గపోరు కారణంగా ఇటీవల కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. భూపాలపల్లి ఇన్ఛార్జ్ గా గండ్ర వెంకట రమణారెడ్డి ఉంటారని, మధుసూదనాచారి హైదరాబాద్ లోనే ఉంటారని ప్రకటించారు. అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో 3 రోజులు పర్యటన చేస్తాననడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా నియోజకవర్గం నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. దీంతో గండ్ర వెంకట రమణారెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ రచ్చ కొనసాగుతుంది. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఉంటారని ఇటీవల కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనతోనే భూపాలపల్లి బీఆర్ఎస్లో రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల భూపాలపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కొనసాగుతారు. ఒక క్లారిటీ ఇస్తున్నాను, ఎవరికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాష్ట్ర నేతగా, మండలి ఫ్లోర్ లీడర్గా రాష్ట్రంలో ఉంటారని క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆ క్లారిటీతోనే బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 రోజుల నుంచి కూడా మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. నిన్న మొత్తం కూడా ఆయన పర్యటించిన కొనసాగే పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఎమ్మెల్సీ మధుసూదనాచారి పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలోనే రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు వచ్చి కలవాలని మధుసూదనాచారి ప్రకటిస్తూ ఆయన పర్యటన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఉంటారని చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు కావచ్చు, కేటీఆర్ ఆదేశాలను బేఖతారు చేస్తూ కేటీఆర్ చెప్పింది వినకుండా, ఆదేశాలను పాటించకుండా ఆయన నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక రాజకీయ రగడ కొనసాగుతున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయి రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గండ్ర వెంకటరామరెడ్డి ఒక వర్గం, మధుసూదనాచారి ఒక వర్గంగా బీఆర్ఎస్లోనే ఒక పంచాయతీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి మధుసూదనాచారి భంగపడ్డ తర్వాత కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మండలి ఫ్లోర్ లీడర్గా ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధుసూదనాచారి తనయులు కూడా ఎప్పటికప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు కొనసాగిస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలకు కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉంటామని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ గండ్ర వెంకటరామరెడ్డి అనుచరులు కావచ్చు, ఆయన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి నేనే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటాను, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడు నేనే ఇక్కడ ఉండి ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను, తప్పకుండా రానున్న ఎన్నికల్లో మేమే పోటీ చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే గండ్ర వెంకటరామరెడ్డి సంబంధించిన అనుచరుల వర్గం వారికే టికెట్లు కేటాయించడం కావచ్చు, ఉద్యమంలో ఎవరు అటువంటి అంశాలు తెరమీదకి వచ్చిన నేపథ్యంలో మధుసూదనాచారి ఇప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ తప్పకుండా తన దృష్టి కూడా తీసుకురావాలి, తప్పకుండా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ పర్యటిస్తానని చెప్పిన నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కేటీఆర్ ప్రకటన చేసిన తర్వాతనే మధుసూదనాచారి ఒక స్పీడ్గా ఆయన పర్యటన కొనసాగించడం తెలుస్తుంది. తనయుడు కూడా తప్పకుండా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తాం, ఎవరో చెప్తే మేమేందుకు ఇట్టాం, కేసీఆర్ మొదటి నుంచి పార్టీకి అనేక సేవలు అందించాం, మొదటి నుంచి పార్టీని భూపాలపల్లిలో కాపాడింది మేమే అంటూ కూడా మధుసూదనాచారి అనుచరులు కావచ్చు, మధుసూదనాచారి తనయులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యవహారాన్ని సంబంధించి భూపాలపల్లి బీఆర్ఎస్ పంచాయతీ సంబంధించి కేటీఆర్, కేసీఆర్ ఎట్లా ఫుల్ స్టాప్ పెడతారు, బీఆర్ఎస్ అధిష్టానం వీరిద్దరికైనా సమన్వయం చేస్తుందా, ఎటువంటి పరిణామాలు దారితీసిన చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మధుసూదనాచారి అనుచరులు మాత్రం తప్పకుండా చాలా సీరియస్గా వ్యవహరిస్తూ మధుసూదనాచారి అనుచరులు మాత్రం కేటీఆర్ ప్రకటన సరైనది కాదు, ఒక రాజకీయ విశ్లేషకులను, రాజకీయ వీరంతా కూడా తీవ్రంగా చర్చ కొనసాగిస్తూ ఆయన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ వాళ్ళ అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలను భూపాలపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎట్లా క్లారిటీ ఇస్తారనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరి చూడాలి మధుసూదనాచారి వ్యవహారానికి సంబంధించి కేటీఆర్, కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు, గండ్ర వెంకటరామరెడ్డి ఎట్లా స్పందిస్తారు, 2 వర్గాలుగా చీలిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తా ఉందో. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.